బిగ్ బాస్ ఇంకా స్టార్టే కాలేదు. కాంట్రోవర్సీస్ మాత్రం గట్టిగా నడుస్తున్నాయి. ఈసారి అగ్ని పరీక్ష ఫుల్ ఆన్ కాంట్రోవర్సీ నడుస్తా ఉంది. దాంట్లో వన్ ఆఫ్ ద కాంట్రోవర్సీ ఈరోజు ఎపిసోడ్‌లో జరిగింది. దాని గురించే మాట్లాడుకుందాం. క్లియర్‌గా మాట్లాడుకుందాం. కళ్యాణ్‌కి అమన్ ముందే తెలుసా? తెలియనట్టు బిహేవ్ చేసాడా? కళ్యాణ్, అమన్ పీఆర్ ఒకటేనా? సో, దీని మీద చర్చ నడుస్తా ఉంది బయట. సో, దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. అలాగే మీ ఒపీనియన్ కూడా మీరు చాలా బలంగా కామెంట్ చేయండి కింద సెక్షన్‌లో. కామెంట్ సెక్షన్‌లో సారీ. కళ్యాణ్‌కి అమన్ ముందే తెలుసా? తెలిసే కళ్యాణ్ 2 సార్లు పిలిచాడా? ఎందుకంటే కళ్యాణ్ స్టేజ్ మీదకొచ్చినప్పుడు ప్రత్యేకంగా ఒకళ్ళనొకళ్ళని వన్ బై వన్ ఎవరిని పలకరించింది ఏం లేదు. జనరల్‌గా అందరికి హాయ్ చెప్పాడు. వాళ్ళు అందరూ తనకి హాయ్ చెప్పారు. సో, దాని తర్వాత క్వెషన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ క్వెషన్ అడిగాడు. క్వెషన్ అడిగిన తర్వాత దాని తర్వాత సెకండ్ క్వెషన్ అడిగాడు. మీకు డైరెక్ట్‌గా ఫినాలే టికెట్ ఇస్తారంటేనే లేదా మూవీ ఛాన్స్ వస్తే అని అడిగాడు. అలా అడిగినప్పుడు మిథిలేష్ ఒక ఆన్సర్ చెప్పాడు. అలాగే అమన్ ఇంకొక ఆన్సర్ చెప్పాడు. ఇలాగ వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ చెప్తా వచ్చారు. సో, అలా చెప్పిన తరువాత అమన్‌ని అమన్‌ని పిలుస్తారు స్టేజ్ మీదకి. "నువ్వు వై నాట్? నువ్వేదో అలా ఉన్నావు. నువ్వు రా" అని పిలుస్తాడు అమన్‌ని కళ్యాణ్. అమన్ కాసేపు అది యాక్చువల్‌గా అలాగా ఈ ట్రోఫీ టచ్ చేయండి. టచ్ చేస్తారా? టచ్ చేయాలని ఎంతమందికుంది? అని అడగటమే ఎందుకో అదంతగా అనిపించలేదు నాకేమి అది. దాని తర్వాత శ్రీముఖి దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళింది ఆ క్రింజ్‌ని. ఎవరైతే అది తీసుకొని విన్నింగ్ స్పీచ్ చెప్పాలి. మీకిప్పుడే అలవాటైద్ది ఆ కాన్ఫిడెన్స్ అది ఇది అని సంథింగ్ ఏదో చెప్పింది. అదొక ఆడిషన్ కిందే అనుకోండి. బట్ అది కూడా చాలా క్రింజ్ అనిపించింది. ఆహ్, దానికి అమ్మని సెలెక్ట్ చేస్తాడు. అమనొస్తాడు. దాన్ని ఇంకా అమన్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాడు. తన యాక్టింగ్ స్కిల్స్ తోటి. మామూలుగా కూడా కాదు. అది అది. దాని తర్వాత శ్రీముఖి మళ్ళీ నెక్స్ట్ కళ్యాణ్‌ని అడుగుద్దనమాట. "నువ్వు పిలువు, ఎవరిని పిలుస్తావో నువ్వు సెలెక్ట్ చేయి" అంటే మళ్ళీ మనోడు అమన్నే సెలెక్ట్ చేస్తాడు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చిందనమాట. ఇలా కళ్యాణ్ ఒకేసారి ఇద్దరిని పిలిచే దాంట్లో ఛాన్స్ ఉన్నప్పుడు, ఒకటే పర్సన్ ఎందుకు పిలిచాడు అని ఆలోచించినప్పుడు చాలామంది ఫైండ్ ఔట్ చేసిందేందంటే, కళ్యాణ్‌కి అమన్ ముందే తెలుసు. కళ్యాణ్, అమన్ చాలా సార్లు కలిసారు. మేబీ 1 ఆర్ 2 టైమ్స్ కలిసారు. అండ్ అమన్, సోహెల్ 'బిగ్ బాస్' సీజన్ 4 థర్డ్ పొజిషన్‌లో డబ్బులు తీసుకెళ్ళిన సోహెల్ ఎవరైతే ఉన్నారో అతనికి కజిన్ బ్రదర్. సోహెల్‌కి ఎవరైతే పీఆర్‌గా చేశారో సేమ్ పీఆర్ కళ్యాణ్‌కి పీఆర్‌గా చేశారు. అదే పీఆర్ మేబీ ఆ పీఆర్ దగ్గరుండే ఇంకొక పీఆరో అమన్‌కి చేస్తున్నారు అట్ ప్రెజెంట్ అగ్ని పరీక్షకి. ఇది ఓపెన్ సీక్రెట్. దీంట్లో పెద్ద దాయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే పీఆర్‌ని పెట్టుకోవడం నౌ ఏ డేస్ అందరికీ తెలుసు. అండ్ ఆడియన్స్ కూడా ఇదే రకంగా ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు పీఆర్‌లు, గీఆర్‌ల గురించి ఆడియన్స్ పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతిదీ బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఆడియన్ కూడా ఒక రివ్యూయర్‌గానే ఉన్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళు యూట్యూబ్ ఛానెల్ పెట్టి వాళ్ళు వీడియోస్ చేయట్లేదు అంతే. వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళు అన్నిటిని చూస్తున్నారు. ప్రతి దానికి వాళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడేమైంది కళ్యాణ్ అలా 2 సార్లు పిలవడం అనేది చాలా మందికి నచ్చలేదు. సీరియస్‌లీ. ఇన్‌ఫాక్ట్ నాకు నచ్చలేదు. ఒక్కసారి పిలిచుండొచ్చు. అండ్ కళ్యాణ్ 1, 2 సార్లు కలిసాడు. మేబీ కళ్యాణ్‌కి తెలిసుండకపోవచ్చు. ఆ పర్సన్ అంత గుర్తుండకపోవచ్చు అని అనుకున్నా కూడా, పేరు తెలిసుండకపోవచ్చేమో గానీ, మనిషి అయితే గుర్తుండొచ్చు. ఖచ్చితంగా. సోహెల్‌తో వచ్చున్న మనిషి అని తప్పకుండా గుర్తుండొచ్చు. ఎంత మనం లీస్ట్ కేస్‌లో, వోర్స్ట్ కేస్‌లో మాట్లాడుకున్నా కూడా. కళ్యాణ్‌కి తెలిసుండొచ్చు. పేరు తెలిసుండకపోవచ్చు. టు బీ ఫ్రాంక్. తెలియాల్సిన అవసరం గూడా లేదు పేరు. అప్పుడు ఒక్కసారి పిలిచుంటే బావుండేది గేమ్ ఆడడం కోసం. ఎందుకంటే ఈ ట్రోఫీ టచ్ చేయటం ఇదంతా క్రింజి. దానికి నువ్వు అమన్‌ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మిథిలేష్ కొంచెం సెన్సిబుల్ ఆన్సర్ చెప్పాడు. ఆ సందీప్ రెడ్డి వంగ అయితే నేను ఓకే. లీడ్ అయితే ఓకే అని. మిథిలేష్‌ని పిలవచ్చు. ఎందుకంటే అమన్ ఆల్రెడీ యాక్టర్. అమన్ ప్రత్యేకంగా చేసేదేమీ లేదక్కడ. అలాగా వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుండుంటే ఛాన్సు. ఇప్పుడేంటంటే అమన్‌కి ఏం ప్రాబ్లమ్ లేదు. ఈ కాంట్రవర్సీ వల్ల అమన్ ఇంకొంచెం ఎక్స్‌పోజ్ అవుతాడు. అండ్ అమన్‌కి ఇంకొకసారి ఎక్స్‌పోజర్ పెరుగుద్ది అమన్‌కి. ఇప్పుడు అనవసరంగా బ్లేమ్ తీసుకునేది ఎవరంటే కళ్యాణ్ పడాల. సీరియస్‌లీ. 2 టైమ్స్ పిలవడం అనేది అంత కరెక్ట్ కాదు. అలా 2 టైమ్స్ పిలవడం అనేది వల్ల ఏమైద్దంటే, సేమ్ పీఆర్ కాబట్టి ఆల్రెడీ చెప్పి పంపించినట్టున్నారు. ఇలా మా వాడిని అమన్‌ని అమన్‌తోనే ఉండు, అమన్‌తో హైలైట్ చెయ్యి అని చెప్పి పంపించారేమోనన్న థాట్ ప్రతి ఒక్కరిలో వచ్చుద్ది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అండ్ దానికంటే ముందు కళ్యాణు అమన్ అమన్ పేజ్ ఒకటి ఫాలో అవుతూ ఉన్నాడు ఫ్యాన్ పేజ్‌ని. అది గూడా చూపెట్టారు చాలామంది. అది గూడా స్క్రీన్ షాట్‌లు పెట్టారు నాకు చాలామంది. దీని మీద ఏంటంటే అది కళ్యాణ్ ఓన్ ఫ్యాన్ పేజ్ కాదు. అంటే లైక్ ఏందంటే ఇప్పుడు కళ్యాణ్‌ని అమితంగా అభిమానించే వాళ్ళుంటారు. తనూజాని అమితంగా అభిమానించే వాళ్ళుంటారు. అలాగా ప్రతి ఒక్క సీరియల్ ఆర్టిస్ట్‌ని అమితంగా అభిమానించే వాళ్ళుంటారు.
బిగ్ బాస్ రిలేటెడ్ అయినా అవ్వచ్చు, నార్మల్ అవ్వచ్చు. వాళ్ళేంటంటే వాళ్ళ ఓన్ ఫ్యాన్ పేజెస్ అలాగే ఇంక పెట్టేసుకుంటారు. ఇంక అలాగే రన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మార్చరు వాళ్ళు. కావాలంటే ఎవరైనా బిగ్ బాస్‌కొస్తే వీళ్ళ ఫ్యాన్ పేజ్ త్రూనే వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు. అలాగా కళ్యాణ్ ఫ్యాన్ పేజెస్ రేపొద్దున డిఫరెంట్ కంటెస్టెంట్స్‌కి సపోర్ట్ చేయొచ్చు. జెన్యూన్ ఫ్యాన్ పేజెస్. బట్ కళ్యాణ్ ఫాలో అవుతున్న ఫ్యాన్ పేజ్ ఏదైతే ఉందో అది పీఆర్ ఫ్యాన్ పేజ్. ఎందుకంటే అది ఒకప్పుడు కళ్యాణ్ పేరు మీద ఉండే ఫ్యాన్ పేజ్. ఇప్పుడు దాన్ని అమర్ పేరు మీదకి మార్చారు. సో, కళ్యాణ్ పేరు మీద ఉంది కాబట్టి కళ్యాణ్ దాన్ని ఫాలో అవుతుండేవాడు. మేబీ కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కళ్యాణ్ పేజ్ ఎవరైతే మెయింటైన్ చేశారో వాళ్ళు ఫాలో అవుతుండొచ్చు. సో, దాన్ని అమన్ పేరు కిందకి మార్చారు కాబట్టి ఆ విషయం కళ్యాణ్‌కి తెలిసుండకపోవచ్చు. సో, ఎప్పుడైతే తెలిసిందో దాన్ని కళ్యాణ్ అన్‌ఫాలో కొట్టారు. అవన్నీ కొన్ని పీఆర్ పేజెస్ ఉంటాయి. సేమ్ కంటెంట్ అన్ని పీఆర్ పేజెస్‌లో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక పేజ్‌కి రీచ్ రాకపోదా అన్నట్టు. ఎందుకంటే దాంట్లో 100 ఫాలోవర్స్, 200 ఫాలోవర్స్ ఇలా రకరకాలుగా ఉంటారనమాట. అది పీఆర్ ఫ్యాన్ పేజ్. సో, దానికి కళ్యాణ్‌కి పెద్ద సంబంధం లేదు. సో, అంటే చాలామంది ఎలాగ అనుకుంటారు అంటే చూస్తున్న ఆడియన్స్ కళ్యాణ్ చూసావా అమన్ పీఆర్ పేజ్‌ని ఫాలో అవుతున్నాడు. కళ్యాణ్ చూసారా అది ఇది మరింత దారుణంగా ఉన్నాడు అని అనుకుంటారు. బట్ అది కాదనమాట. సో, దానికి అది క్లారిటీ. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కళ్యాణ్ ఒక్కడే ఇలా చేస్తున్నాడా? అమ్మని లేపుతున్నాడా? అంటే లేదు. ఇప్పుడు శివ సృష్టి ఎవరైతే ఆ బాయ్ ఫ్రెండ్‌కి కాల్ చేసి మాట్లాడారో, ఆవిడ నవదీప్‌కి ముందే తెలుసు. ఆవిడకి చాందిని చౌదరి బాగా క్లోజ్ ఫ్రెండ్. అండ్ నవదీప్ హెయిర్ స్టైలిష్ తోటి ఈ శివశ్రేష్ఠి అనే ఆవిడ రీల్స్ కూడా చేశారు. అండ్ నవదీప్‌ని కూడా ఫాలో అవుతుంటారు వాళ్ళు బిఫోర్ బిగ్ బాసే. అండ్ నవదీప్ కూడా ఫాలో అవుతుంటాడు. నవదీప్‌ని ఫాలో అవ్వడం పెద్ద విచిత్రం కాదు కానీ, నవదీప్ కూడా తిరిగి ఫాలో అవ్వడం అనేది కొంచెం విచిత్రం. మరి అప్పుడు ఆవిడ ఆడిషన్‌కొచ్చినప్పుడు నవదీపు మీ పేరేంటి? మీరేంటి? అని అడిగాడు గానీ, "ఏ శ్రీ హే! హాయ్! హౌ ఆర్ యూ? ఫైన్. ఎలా ఉన్నావు?" అని అడగలేదు కదా! ఈవెన్ దో తెలుసున్నా కూడా తెలిసే ఉంటది ఖచ్చితంగా. హెయిర్ స్టైలిష్ తోటి రీల్స్ చేసిందంటే బరాబర్ తెలిసే ఉంటది కదా! మేబీ పేరు గుర్తుండకపోవచ్చు. సో, అక్కడ కూడా ఒకవేళ తెలిసినా కూడా తెలియనట్టుగానే ఉంటారు ఆబ్వియస్‌లీ స్టేజ్ మీద. ఖచ్చితంగా. ఎందుకు అంటే ఈసారి అక్కడికొచ్చిన కూర్చున్న వాళ్ళలో మెజారిటీ ఇన్‌ఫ్లుయెన్సర్‌లే ఉన్నారు. రేపొద్దున ఫర్ ఎగ్జాంపుల్ 'పల్లవి ప్రశాంత్' వచ్చినా కూడా ఆ సింగర్ 'ఝాన్సీ' తెలియనట్టే ఉంటారు. మాట్లాడరు పెద్దగా. సో, అది మెయింటైన్ చేస్తారు. సో, ఆ మెయింటైన్ చేసే దాంట్లో భాగంగానే కళ్యాణ్ మెయింటైన్ చేసుండొచ్చు అలాగా. కాకపోతే ఏందంటే 2 టైమ్స్ పిలవటం అనేది చాలా మందికి సర్ప్రైజ్‌గా అనిపించింది. షాకింగ్‌గా అనిపించింది. అంటే వేరే వాళ్ళకి ఇంకొకళ్ళకి ఎందుకు ఛాన్స్ ఇవ్వలేదు అనే పాయింట్ మీద చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు అనిపిచ్చిద్ది ప్రతి ఒక్కరికి. ఓహ్! కళ్యాణ్ పిఆరు తిని పిఆరు సేము. కళ్యాణ్‌కి ముందే తెలుసు. అందుకనే కళ్యాణ్ పిలిచాడు ఇన్ని సార్లు. ఇది కరెక్ట్ కాదు కదా! 2 సార్లు పిలవటం అనేది అని చాలా మందికి అనిపిస్తా ఉంటది. అండ్ దాంతో పాటు నిన్న ఈవినింగ్ నుంచి ఆల్ ఆఫ్ ద సడెన్ ప్రతి ఒక్క పేజ్‌లో అమన్ టాప్‌లో ఉంటున్నాడు. మేబీ సెకండ్ ప్లేస్‌లో అన్నా ఉంటున్నాడు అమన్. అప్పటి వరకు అసలు అమను నిన్న ఈవినింగ్ వరకు అసలు అమన్ ఎక్కడ కనిపించలేదు. ఎక్కడో బాటమ్‌లో ఉండేవాడు. ఆల్ ఆఫ్ ద సడెన్ అమన్ పైకొచ్చేసాడు. ఓకే. అమన్‌లో ఆ పొటెన్షియాలిటీ ఉంది. గేమ్ ఆడే పొటెన్షియాలిటీ ఉంది. ఫిజికల్ అవ్వుతాడు. సో, మాట్లాడతాడు గట్టిగా. కొంచెం మంచి యాటిట్యూడ్ ఉంది బానే. అన్నీ ఉన్నాయి. సో, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ 'బిగ్ బాస్' హౌస్‌లో కూడా మంచి కంటెస్టెంట్ అవుతాడని నేను గట్టిగా నమ్ముతున్నా. కాకపోతే ఇంత కాంట్రోవర్సీ అవుతుంది గదా! సో, ఇంత కాంట్రోవర్సీ అవ్వడానికి కారణం ఏంటి అన్నప్పుడు మళ్ళీ కళ్యాణ్ కనిపిస్తా ఉంటాడు. అలా అనే కాదు ఇప్పుడు 'రోహిత్‌ని' నవదీప్ లేపుతున్నాడు. ఆహ్, 'హేమంత్‌ని' బిందు మాధవి లేపుతుంది. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కంటెస్టెంట్ లేపుతున్నారు. వాళ్ళకి వీళ్ళు బాగుంటారు అన్నప్పుడు వీళ్ళు లేపుతుంటారు. బట్ బయట నుంచి వచ్చిన కళ్యాణ్, విన్నర్‌గా వచ్చిన కళ్యాణ్ అందరిని ఈక్వల్‌గా చూడాలి కదా! అనే ఒక పాయింట్ ఉంటది. తను ఒకటే ఛాన్సు ఒకటే మనిషికి 2 ఛాన్స్‌లు ఇవ్వకుండా ఉంటే బాగుండేది కదా! అని చెప్పి అందరి ఫీలింగు. సో, నా ఫీలింగ్ గూడా అదే అట్ ప్రెజెంట్. దీంట్లో పెద్ద 'షెర్లాక్ హోమ్స్' లాగా మనం తెలుసుకునేది గట్టిగా అంత ఏం లేదు. ఎవ్రీవన్ హావ్ ఓన్ పీఆర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక హెయిర్ సెలూన్‌కెళ్ళాను. అక్కడ కటింగ్ చేశారు. నేను నా ఫ్రెండ్‌కి "అరే! ఈ సెలూన్‌కెళ్ళరా వీడు మనం అడిగినట్టు చేస్తున్నాడు. మనల్ని అడుగుతున్నాడు ప్రతిదీ." ఎవ్రీ టైమ్ అంటే సెకండ్‌కి నీకెలా కావాలి? ఇది ఓకేనా? ఇది ఓకేనా? అని. మనల్ని ఒక కంఫర్ట్ పొజిషన్‌లో పెడుతున్నాడు. అని మనం ఎలా అయితే చెప్పుకుంటామో జనరల్‌గా, అలాగే ఈ పీఆర్‌ని ఫాలో అవ్వు, ఈ పీఆర్‌కెళ్ళు, ఈ పీఆర్‌తో ఎళ్ళు అని చెప్పి జనరల్‌గా మాట్లాడుకుంటూనే ఉంటారు. అందులో సోహెల్‌కి కజిన్ అన్నప్పుడు ఆబ్వియస్‌లీ ఉంటది గదా! అండ్ సోహెల్, కళ్యాణ్ కూడా మంచి ఫ్రెండ్స్. తెలిసిందే మనకి. అండ్ కళ్యాణ్ హౌస్‌లో ఉన్నప్పుడు సోహెల్ కూడా సపోర్ట్ చేశాడు కళ్యాణ్‌కి బయట నుంచి. ఆబ్వియస్‌లీ ఉంటది గదా! అండ్ కళ్యాణ్ విజయనగరం ఫ్యాన్ మీట్‌కెళ్ళినప్పుడు సో, తనొక మాట చెప్పాడేంటంటే అక్కడ ఇది కాంట్రడిక్టింగ్ అవుతది బేసిక్‌గా. నేను సపోర్ట్ చేస్తాను ఈసారి ఎవరో ఒకరికి. బట్
బ్లైండ్‌గా ముందే సపోర్ట్ చేయను. వాళ్ళ గేమ్‌ని చూసి మధ్యలోకెళ్ళిన తర్వాత ఎవరు బాగా ఆడుతున్నారని వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా వాళ్ళు అడిగిన క్వెషన్‌కి తను ఆన్సర్ చెప్పాడు. బట్ ఇక్కడికొచ్చేసరికేందంటే ఒకటే మనిషిని 2 సార్లు పిలిచాడు. ఇది కొంచెం కాంట్రాడిక్టింగ్ అనిపిచ్చింది. అండ్ దీని గురించి ఇంకా మనం అంటే లైక్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓవర్‌గా దీన్నిప్పుడు తీసుకొని దీన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం గూడా లేదు. అది ఎండ్ ఆఫ్ ద డే అది జరిగిపోయిన విషయం అది. అండ్ 2 సార్లు పిలవడం అనేది చూసే వాళ్ళకి గూడా అది కొంచెం కరెక్ట్ అనిపించలేదు. అంటే కళ్యాణ్‌కి అమన్ తెలియకపోయినా కూడా 2 టైమ్స్ సేమ్ పర్సన్‌ని పిలవడం అనేది అంతగా అనిపించదు. ఎవ్ అంటే వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వచ్చు అనే థాట్ ఒకటి ఉంటదక్కడ. కాకపోతే మనం ఇంకొకసారి ఆలోచించాల్సింది గట్టిగా ఈ పాయింట్ మనం మర్చిపోతా ఉన్నాం బేసిక్‌గా. ఏంటి టాస్క్‌కి అమనే కరెక్ట్. ఎందుకంటే అది శాండ్ బ్యాగ్స్ టాస్క్. పిలిస్తే ముగ్గురు అబ్బాయిల్ని పిలవాలి లేదా ముగ్గురు అమ్మాయిల్ని పిలవాలి. ఒక అమ్మాయిని పిలిచి ఇద్దరు అబ్బాయిల్ని పిలిస్తే అది అమ్మాయికి అన్‌ఫెయిర్ జరిగినట్టుంటది. ఇప్పుడు మొన్న క్లిప్స్ టాస్క్‌లో కూడా ఇద్దరు అమ్మాయిలతో పాటు రోహిత్ వచ్చి ఆడాడు. అది కొంచెం ఎంతో కొంత చిన్నపాటి అన్‌ఫెయిర్ అనిపిస్తది. ఇంకొక అమ్మాయిని కూడా పిలిచుంటే మేబీ ముగ్గురిలో విన్నింగ్ ఛాన్సెస్ వాళ్ళిద్దరికి కూడా ఉండొచ్చుండేమో. బట్ ఎప్పుడైతే రోహిత్ వస్తాడో ఆబ్వియస్‌లీ క్లియర్ రోహితే గెలుస్తాడని. అలాగా ఇప్పుడు అక్కడ దీపక్ ఆల్రెడీ గేమ్ ఆడేసాడు. ఇంకా అక్కడ ఉంది నవరసాలు మామ, చరణ్ ఆల్రెడీ ఆడేసాడు. నవరసాల మామ, మిథిలేషు నెక్స్ట్ వచ్చేసరికి రోహిత్, అమను ఈ నలుగురున్నారు. నవరసాల మామని కానీ పిలవచ్చు. అమన్‌ని పిలవకుండా. ఇదొక్క ప్రాబబిలిటీ ఉంది. వాళ్ళు కొంచెం కాన్ఫిడెంట్‌గా మళ్ళీ స్ట్రాంగ్ పర్సన్స్ తోటి గేమ్ ఆడాలని చూసారేమో. అందుకని ఇది ముందే ఫిక్స్ అయ్యి ఉంటది. కళ్యాణ్‌కి చెప్పుంటారు. ఇట్లాగా పిలవాలి అది ఇది అని మాట్లాడుకొనుంటారు. టాస్క్ ఏంటనేది కూడా వాళ్ళకి తెలిసుంటది. ఇవన్నీ ముందే ఆన్ పేపర్ తెలుసు కాబట్టి. బట్ ఏంటంటే ఆ స్టేజ్ మీదకి ట్రోఫీ పట్టుకొని పిలవడం అనేది దానికి అమ్మని పిలవడం అనేది అనవసరం అనిపించింది. వేరే వాళ్ళని ఎవరినైనా పిలిచుంటే బాగుండేది. అట్‌లీస్ట్ ఆ స్కోప్ వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది. ఎందుకు ఆ స్కోప్ కూడా వేరే వాళ్ళకి ఎందుకివ్వాలి? మనకు తెలిసినోడికే ఇద్దాం కదా! అన్న థాట్‌లో మేబీ కళ్యాణ్ ఉన్నాడేమో. బట్ అలా పిలవకుండా ఉంటే బాగుండేది. అండ్ కళ్యాణ్‌కి అమన్ ఖచ్చితంగా తెలిసే ఉంటాడు. ఈ విషయం నేను బరాబర్ నమ్ముతా. పేరు తెలియకపోయి ఉండొచ్చేమో గానీ మనిషిని చూస్తే బరాబర్ గుర్తుపడతాడు అని నేను నమ్ముతా. మరి అది కూడా తెలియదు అంటే అది మనం ఎక్కడో సమ్‌వేర్ బ్యాకప్ చేస్తున్నామేమో అనిపిస్తది కళ్యాణ్‌ని. అంత అవసరం లేదక్కడ. సో, ఇది కాంట్రోవర్సీ ఫుల్‌గా నడుస్తా ఉంది. అందరూ అందరికి సపోర్ట్ చేసుకుంటూనే వస్తున్నారు. బట్ కళ్యాణ్ అమన్‌కి సపోర్ట్ చేయడం, అమన్ టాప్‌లో ఉండటంతోటి అక్కడ కళ్యాణ్ అమన్ ఎవరో తెలియనట్టు బిహేవ్ చేసేసరికి అందరికి ఇది చూసారా, చూసారా అది ఇది అనిపిస్తుంది తప్పితే పేరు తెలియనప్పుడు "ఏయ్! నువ్వు నాకక్కడ తెలుసు, నువ్వు నాకిక్కడ తెలుసు, నువ్వు వాళ్ళ బ్రదర్‌వు గదా! వీళ్ళ బ్రదర్‌వు గదా!" అన్న టాపిక్ ఏముంటది? పేరు తెలుసుండుంటే మాట్లాడుండొచ్చు. నేను ఆ పేరు తెలీదు అని చెప్పి చాలా బలంగా నమ్ముతున్నా. మనిషైతే తెలుసు అని చెప్పి గూడా నమ్ముతున్నా. ఓకేనా? సో, ఓవరాల్ కాంట్రోవర్సీ ఇది. దీని మీద మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.